ప్రైజ్ ద లార్డ్. జూన్ 11వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. కోపోద్రేగి అగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోపం ఉన్న చోట ఖచ్చితంగా ఉద్రేకం ఉంటుంది. ఈ కోపోద్రేకము వలన ఏం జరుగుతుందంటే, కలహాలు రేగుతాయి, జగడాలు పుడుతూ ఉంటాయి, కొట్టుకోవటం, తిట్టుకోవటం, కొన్నిసార్లు చంపుకునేంత వరకు వెళ్తూ ఉంటాయి. ఘోరమైన నష్టాలకు జీవితాలను దారి తీస్తూ ఉంటాయి. దీర్ఘశాంతము గలవారు ఏం చేస్తారో తెలుసా? వివాదాలను, గొడవలను అణిచివేస్తూ ఉంటారు. కోపాన్ని కలిగి ఉండటం గొప్ప కాదు, కానీ దీర్ఘశాంతం కలిగి ఉండటమే నిజమైన గొప్పతనం. అదే దైవికమైన లక్షణం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు కోపం కలిగి ఉన్నావా, లేక దీర్ఘశాంతం కలిగి ఉన్నావా? కోపం ఎవరికైనా వస్తుంది, కానీ దీర్ఘశాంతం అందరికీ అంత త్వరగా రాదు. దానిని మనం అలవాటు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో అడగాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానికి లోబడితే దీర్ఘశాంతం వస్తుంది. నీ కుటుంబ జీవితంలో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నువ్వు ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ, నువ్వు చదువుకుంటున్న ప్రదేశంలో కానీ, నీ స్నేహితుల దగ్గర కానీ, అది ఎక్కడైనా కానీ దీర్ఘశాంతం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా మేలుకరంగా కూడా ఉంటుంది. కోపం ఎన్నో నష్టాలను సృష్టిస్తుంది, గందరగోళాన్ని సృష్టిస్తుంది. కాబట్టి దీర్ఘశాంతం కలిగి జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.